వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లిలో ఫుడ్ పాయిజన్ జరిగింది. గురుకుల పాఠశాలలో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతానికి వారంతా ఆరోగ్యంగానే ఉన్నట్టు చెబుతున్నారు వైద్యులు. అన్నం చిక్కుడుకాయ తిన్నా, సాంబార్ తిన్నా. మళ్ళీ పొద్దుగాలెట్టుకల్లా బాత్రూమ్ వాంతింగ్ 7 సార్లు బాత్రూమ్ పోయినా, వాంతింగ్ 4 సార్లు పోయినా. రాత్రి అదే అన్నం చిక్కుడుకాయ సాంబార్ పెరుగు పెట్టిరు. నేను సాంబార్ చిక్కుడుకాయ అన్నం తిన్నా. పొద్దున తినలే. పొద్దున ఏం తింటే అది వాంతింగ్ చేసేసుకుంటున్నా. నీళ్ళు అయినా వాంతింగ్ చేసేసుకుంటున్నా. మార్నింగ్ నుంచి మోషన్స్ అయినాయి. నైట్ రైస్ గోకరకాయ కర్రీ సాంబార్ మజ్జిగ, మళ్ళీ మార్నింగ్ పురిగలో తిన్నాం. నిన్న నుంచి నాకు హాఫ్ అన్ అవర్ నుంచి మంచి స్టార్ట్ అయింది. 4 టైమ్స్ ఫుడ్ పాయిజన్ అన్న కావచ్చు, లేకపోతే కంటామినేటెడ్ వాటర్ తాగితే కూడా రావచ్చు. సో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియాలో మనకు వాటర్ కంటామినేషన్ ఉందా ఏమన్నా తెలుసుకుంటే తెలుస్తుంది. సో నేను అనుకుంటున్నాను వాటర్ కంటామినేషన్తోనే వచ్చింది అనుకుంటున్నాను. సో రాత్రి నుంచి మా కేసులు వస్తున్నాయి. రాత్రి 2-3 పిల్లలు వచ్చారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసాము. మళ్ళీ పొద్దున మార్నింగ్ 10 o'clock కల్లా 7 మంది అయ్యారు. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా 18 మంది అయ్యారు. సో ప్రస్తుతం అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు. కొంత 3 పిల్లలకు జ్వరం ఉంది. యాంటీబయాటిక్స్ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో బెడ్స్ సరిపోకుండా కూడా పైనుంచి బెడ్స్ తెచ్చి క్యాజువాలిటీలో బెడ్స్ అరేంజ్ చేసి మేము వాళ్ళకు ఏం తక్కువ లేకుండా మేము చూసుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న 18 మంది పిల్లలకు ఆరోగ్యం స్టేబుల్గా ఉంది.